వెల్కమ్ టు సర్కార్ ఇండియా. జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయడానికి విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ రాష్ట్రం దీర్ఘకాలిక ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమగ్రంగా సుస్థిరంగా ఉండాలి. విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామికరణ, పేదలకు ఉపాధి కల్పన వంటి ప్రతి రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ జిల్లాలో ఉన్న ప్రత్యేక అవసరాలు గుర్తించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్, గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా, నెట్టెం రఘురాం, కొలిగపూడి శ్రీనివాసరావు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జిల్లాలో 3,12,000 తలసరి ఆదాయం ఉంది. దాన్ని 2047 నాటికి ప్రతి సంవత్సరం 18.5% గ్రోత్ రేట్తో 63 లక్షల రూపాయలకి తలసరి ఆదాయాన్ని పెంచాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవాళ 85,900 కోట్లు ఉంటే సగటున 12,500 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉంటే దాన్ని 18.5% అభివృద్ధితో రాబోయే 22 సంవత్సరాల్లో 18,23,200కి తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దానికి తగినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో వాల్యూ అడిషన్కి ఆస్కారం ఉన్న సెక్టర్స్ ఏంటి, వాటి మీద ఏ రకంగా దృష్టి పెట్టాలి, ఒక 24 విభాగాలకు సంబంధించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ గుర్తించడం, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్ని అనుసంధానం చేసుకుంటూ పారిశ్రామికీకరణకి అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం కోసం ఇవాళ విస్తృతంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అయితే సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ఒక టీం వేయడం, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సమాజంలో కాస్త అభివృద్ధి గురించి అభివృద్ధి కాంక్షకులుగా ఉంటున్న వారిని గుర్తించి వారిని నియోజకవర్గ స్థాయిలో 2 జిల్లాలో 5 మందిని తీసుకొని వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని మనం అనుకున్న లక్ష్యం దిశగా స్వర్ణాంధ్ర వెల్దీ హ్యాపీ రాష్ట్ర నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం తీసుకోవడానికి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఆయన గుర్తించడం ఏంటంటే 3 సెక్టార్స్: అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టారు. ఇవాళ గత సంవత్సరం అగ్రికల్చర్ సెక్టార్ ఎందుకంటే మనది 3 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉండడం, 4 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో వ్యవసాయం మీద ఆధారం ఈ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువగా ఉండడం కారణంగా 10,223 కోట్లు ఇవాళ ఈ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, అలైడ్ సెక్టర్ ఉంటే దాన్ని 1,61,340 కోట్లకి తీసుకెళ్లాలని, ఇండస్ట్రీ సెక్టర్ 16,000 కోట్ల నుంచి దాన్ని 3,76,000 కోట్లకి తీసుకెళ్లాలని, అదేవిధంగా సర్వీస్ సెక్టర్లో 52,791 కోట్లు ఉంటే దాన్ని 12,54,800 కోట్లకి తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది.